బాబూజీకి ఆధ్యాత్మిక విషయాలపైనే అవగాహన ఉంటుంది కానీ ప్రాపంచిక విషయాల గురించి తెలియదని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల గురించిన వివరాలు వారికి తెలియవని అనుకుంటూ ఉంటారు. ఇది జరిగినది 1978లో అనుకుంటాను. వేసవి సెలవులకు అశోక్, నేను కలిసి షాజహాన్పూర్ వెళ్ళాం. అప్పట్లో బాబూజీ దగ్గర ఒక ఫియట్ కారు ఉండేది. బాబూజీ కుటుంబం ఎక్కడికైనా వెళ్దామనుకుంటే అది అందరికీ సరిపోయేది కాదు. అప్పుడు అశోక్ మనసులో ఇలా అనుకున్నారు, బాబూజీ అంబాసిడర్ కారు ఎందుకు తీసుకోలేదో, అది విశాలంగా ఉండేది కదా. పెట్రోల్ వినియోగానికి సంబంధించి బాబూజీ పట్టించుకోనక్కర్లేదు, ఆయన దాన్ని భరించగలరు. అలా ఆలోచిస్తూ అశోక్ బాబూజీకి కార్ల గురించి అంత అవగాహన ఉండదని మనసులో అనుకున్నారు. అకస్మాత్తుగా బాబూజీ మా వైపు చూస్తూ ఇలా అన్నారు, చూడండి, నిజానికి పెట్రోలు మరింత తక్కువగా వాడబడే స్టాండర్డ్ హెరాల్డ్ కారు ఎందుకు కొనకూడదు అని నేను అనుకుంటున్నాను అన్నారు. ఇది విన్న అశోక్ స్థాణువైపోయాడు. నిజానికి ఆ కారు చాలా తక్కువ పెట్రోల్తో నడుస్తుంది. అయితే దాని పేరు బాబూజీకి తెలుసని అతను ఊహించలేదు. బాబూజీ మహారాజుతో నాకున్న అనుభవం ప్రకారం ఆయనకన్నీ తెలుసని చెప్పగలను. వారు ఏదైతే తెలుసుకోవాలని అనుకుంటారో దాన్ని తప్పక గ్రహించగలరు. ఆయన సర్వజ్ఞులు. బాబూజీ మహారాజ్ సమక్షంలో ఎవరైతే అనుక్షణం అప్రమత్తంగా ఉంటారో వారు క్లిష్టమైన జీవిత రహస్యాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని గురించి లోతైన అవగాహనను పొందగలిగేవారు. బాబూజీ మహారాజ్ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు మనకు ఎన్నో విషయాలను తేటతెల్లం చేసేవి, ఆత్మ ప్రబోధాన్ని కలిగించేవి. మాస్టర్ దృష్టిని ఆకర్షించడం, వారిని సంతోషపెట్టడం అనేవే ఇక్కడ ముఖ్యమైనవి. వారి కృప వలన నేను ఈ విషయాన్ని త్వరగానే నేర్చుకోగలిగాను. ఎప్పుడైతే నీవు నీ గురువర్యుల దృష్టిని ఆకర్షించగలుగుతావో అప్పుడే నీ పని పూర్తయినట్లు. బాబూజీ మహారాజ్ చుట్టూతా జరిగిన నిజ జీవిత సంఘటనలు నాకు ఇదంతా నేర్పడం జరిగింది. మాస్టర్పై మరింత ఎక్కువగా ఆధారపడడాన్ని నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. Spiritualism starts when you cross the boundary of materialism. So that is another thing. For the world, it may be useful if it is taken in a way as it ought to be taken. There is one important teaching of the Master. He is not against the material life. But what he says is, we are born in the physical world. So a material existence, whether we like it or not, we have to lead. But there is also the spiritual life.
which we must participate in. And the right life is that in which the material and the spiritual are exactly balanced. Neither this is exaggerated nor that is exaggerated.